కాంగ్రెస్తో పొత్తు ఉంది కదా అని తాము ఉద్యమాలు ఆపమని కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు తెలిపారు. యాదగిరిగుట్టలో దళిత హక్కుల పోరాట సమితి నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమ్యూనిస్టు భావాలు ఈ సమాజానికి కాంతి రేఖలంటూ సాంబశివరావు కామెంట్స్ చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కళ్ను లొట్టబోయిన ఫలితాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించేటువంటి ప్రధాని కాదు. పదవి కోసం ఏదైనా దిగదారే మనస్తత్వం, నిరంకుశత్వం. అందుకని ప్రజలు తగిన తీర్పు చెప్పారు. ఆయన్ని ఎక్కడ ఉంచాలో అది ఉంచారు. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డిని కూడా చూశారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి అయినా, కేసీఆర్ గారు అయినా, ఈయనైనా, ఇలా ముగ్గురు ఒకే నమూనా. నిరంకుశ పోకడలో మేమే శాశ్వతం అనుకునే దగ్గర ముగ్గురు ఒకటే. ఆ ముగ్గురికి తగిన రీతిలో ప్రజలు మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ తెలంగాణలో ఎట్టి పరిస్థితి ఉత్తరాదినేమో రాముడి పేరుతో, దేవుడి పేరుతో ఉన్న పెంచుకున్న బీజేపీ దెబ్బతింటే, తెలంగాణలో బీజేపీ 8 స్థానాలు గెలవలేదు. దురదృష్టం. మేమేమని అనుకుంటున్నామంటే, బీఆర్ఎస్ వాళ్ళు ఆరతిలాగా లేదా కొవ్వొత్తిలాగా కలిగి బీజేపీకి వెలుగులు నింపుతున్నారా అని మాకు అనుమానం వస్తుంది. తెలిసి జరుగుతుందో తెలంగాణ. అందువల్ల బీఆర్ఎస్ బతికుండాలని మేము కోరుకుంటాం. బీఆర్ఎస్ బతికుండాలి, బీఆర్ఎస్లో నిలబడి ఉండాలి. బీజేపీకి ప్రవేశం ఇవ్వద్దు. బీఆర్ఎస్ని కాపాడుకోవడానికి కేసీఆర్ గారు బాగా కృషి చేస్తే మంచిదని మేము ఆశిస్తున్నాం. తద్వారా వాటితో పాటు కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ సమస్యలు వచ్చినా సరే ప్రభుత్వానికి మద్దతు ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలు వచ్చినప్పుడు దానిపై స్పందిస్తాం. మా సలహాలు చెప్తాం, మా సూచనలు చెప్తాం. అదే క్రమంలోనే ఇప్పుడు ఐటీ అనేది ముఖ్యమంత్రి నోటి నుంచి రాలేదు. ఐటీ ఉన్న వాళ్ళకి రుణమాఫీ ఉండదని చెప్పి అంటున్నారు. రాలేదు. ఒకవేళ అది ఉంటే మాత్రం అది వాస్తవానికి ప్రతిబింబించదు. ఇవాళ రేపు లోన్ కోసం కూడా ఐటీ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రతిపాదన నుంచి దాన్ని విరమించాలని మేము సూచిస్తాం.